ఓకే గైస్, డన్. ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. We can start now. ఓకే, సో గైస్, టుడే మనం SAP FICO S4 HANA చేంజెస్ సంబంధించి లైక్ డెమో అండ్ వాటిలో ఉన్న మాడ్యూల్స్, ఫంక్షనల్ మాడ్యూల్స్ ఏమున్నాయి, టెక్నికల్ మాడ్యూల్స్ ఏమున్నాయి, SAP నేర్చుకుంటే ఫ్రెషర్ గా జాబ్స్ ఎలా వస్తాయి, ఓకే. సో తర్వాత ఎక్స్పీరియన్స్ గా జాబ్స్ ఏ విధంగా ఉంటాయి, ఓకే. ఇవన్నీ కూడా టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఎవరైతే లైక్ ఆల్రెడీ అకౌంటెంట్ గా జాబ్ చేస్తున్నారో వాళ్ళు SAP FICO కోర్స్ నేర్చుకొని MNC కంపెనీస్ లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళు, ఓకే, వాళ్ళ యొక్క శాలరీ గ్రోత్ ఇంక్రీజ్ చేయాలనుకున్న వాళ్ళు మన కోర్సులో జాయిన్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు SAP FICO కోర్స్ నేర్చుకున్న తర్వాత హైదరాబాద్, బెంగళూరు వాటిల్లో చాలా జాబ్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన సర్చింగ్ మనం చూసుకుంటే లింక్డ్ఇన్స్, Naukri.coms లో, Indeed.coms లో వెళ్ళి సెర్చ్ చేసామంటే ఫ్రెషర్ గా కానీ ఎక్స్పీరియన్స్ గా కానీ జాబ్ అవకాశాలు కూడా ఉంటాయి. అసలు SAP ఎందుకు నేర్చుకోవాలి, ఎవరు నేర్చుకోవాలి, ఎంత కెరీర్ గ్యాప్ ఉండొచ్చు, ఉంటే మనకి శాలరీ రేంజెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ డెమో తర్వాత మీకున్న డౌట్స్ ని నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, డన్ గైస్. ప్రజెంట్ యాజ్ పర్ మార్కెట్ సినారియో ప్రకారంగా మీరు చూసుకున్నట్లయితే మనకి SAP FICO కోర్సులో ఎలాంటి మాడ్యూల్స్ ఉన్నాయి, సో FI కన్సల్టెంట్, ఎండ్ యూజర్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఏమున్నాయి, ఓకే, ఇవి కూడా క్లియర్ గా డిస్కస్ చేద్దాం. యా, సో PPT కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. కనిపిస్తుంది సార్. యా, డన్ గైస్. కనిపిస్తుంది సార్. ఓకే గైస్, సో మన యొక్క ఇన్స్టిట్యూషన్ వచ్చేసి లోకేష్ ఇన్ఫోటెక్ క్రియేట్ యూనిక్నెస్ ఆన్లైన్ ఆఫ్లైన్ వీకెండ్ ట్రైనింగ్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియోస్ నేనే రికార్డింగ్ చేస్తాను. ఆఫ్టర్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత వీడియో గ్రూప్ లోనే ఉంటుంది. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకే, తర్వాత బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్. డెమోలోకి ఎంటర్ అయ్యే ముందు నా యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తా. సో నా పేరు లోకేష్, MBA ఫైనాన్స్ కంప్లీట్ చేశాను. జాబ్ రోల్స్ BFSI, RSA, SAP, టాలీ ప్రైమ్ ఇవి నేను టీచ్ చేస్తాను. లొకేషన్ కడప, ఆంధ్రప్రదేశ్. టోటల్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ట్రైనింగ్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. స్టిల్ నౌ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ 18,000+ లైక్ ట్రైనింగ్ చేయడం జరిగింది. డిఫరెంట్ సెక్టార్స్ లో 500+ స్టూడెంట్స్ ని ట్రైన్ చేయడం కూడా మనం ప్లేస్మెంట్స్ లో చూపించడం జరిగింది. సో సర్టిఫికేషన్స్ NSDC టాలీ సర్టిఫైడ్ ట్రైనర్. హాబీస్ లర్నింగ్ న్యూ అప్లికేషన్స్, డెవలప్ న్యూ కంటెంట్ అండ్ డెలివర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ విత్ రియల్ టైమ్ సినారియోస్. సో గోల్ ట్రైనింగ్ ఫర్ మాక్సిమం 50K అబోవ్ స్టూడెంట్స్ ని ట్రైన్ చేయాలి విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఓకే, సో దీన్ని కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మన యొక్క మెయిన్ గోల్ ఆర్ ఇంటెన్షన్. తర్వాత మన యొక్క యూట్యూబ్ ఛానల్ టాలీ లోకేష్ 34,000+ సబ్స్క్రైబర్స్ తో APR తెలంగాణలో చాలా సక్సెస్ఫుల్ గా మార్కెట్ లో మన ఛానల్ అనేది వెళ్తూ ఉంటుంది. SAPకి సంబంధించి టాలీకి సంబంధించిన వీడియోస్ తెలుగులో విత్ డెఫినేషన్స్, కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్నిటినీ మనం స్టెప్ బై స్టెప్ సబ్జెక్ట్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మార్కెట్ లో మనం ట్రైనింగ్ అనేది ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. చాలా మంది స్టూడెంట్స్ ఎక్స్ట్రా నాలెడ్జ్ కానీ, జాబ్స్ కానీ, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కానీ మన ఛానల్ ద్వారా నేర్చుకొని చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు కూడా మార్కెట్ లో ఉన్నారు. ఇది మా యొక్క ఇన్స్టిట్యూషన్ అంటే కడపలో ఉంటుంది. ఓకే, మా యొక్క ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ అనేది లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ లో నేర్పించడం జరుగుతుంది.
తర్వాత మనకి మధులత ఈ అమ్మాయికి 1.5 LPA ప్రెషర్ జాబ్స్ వచ్చింది. అండ్ 15 lakhs తో మనకి నరసింహ TCS లో వచ్చారు. కేదార్నాథ్ మనకి ఆల్కమ్ లాబొరేటరీస్ లో 19 lakhs తో ఇతను కూడా జాబ్ తెచ్చుకున్నారు. తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం ఎక్స్ట్రా పెట్టేసి 24 lakhs వరకు ఇతను మార్కెట్ లో మరొక అవకాశం కూడా సాధించాడు. మన మెటీరియల్స్ అమెజాన్ లో కూడా ఉంటాయండి. టాలీ లోకేస్ అండ్ SAP సంబంధించిన అడ్వాన్స్ టెక్స్ట్కి సంబంధించిన మెటీరియల్స్ అమెజాన్ లో కూడా మనం సేల్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి కోర్సుకు వచ్చినట్లయితే మన కోర్స్ వచ్చేసి SAP FICO అండ్ S/4HANA చేంజెస్. ఓకే, ఇప్పుడు ఈ SAP సాఫ్ట్వేర్ ని ఈ మాడ్యూల్ ని లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లో ఉపయోగిస్తారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి అమ్మా, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటండి? ఎనీవన్? లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి చెప్పండి అసలు? ఎంఎన్సి కంపెనీలు సార్. MNC కంపెనీ. ఓకే, ఇంకా సో అసలు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? ఎక్కడ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లో SAP ని ఉపయోగించడానికి ఛాన్సెస్ ఉంటుంది? ఎనీవన్? ఇప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ వాటిలలో ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు? లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లో ఏంటి ఉపయోగిస్తారు? అసలు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లో ఏమి తయారవుతాయి చెప్పండి? లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లో ఏమి తయారవుతాయి? ఎనీవన్? మీకు తెలిసిన వరకు చెప్పండి. అసలు ఏమి తయారవుతాయి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లో? లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అని చెప్తాం. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో మనకి ఏమి తయారవుతాయి? లైక్ మొబైల్స్ కావచ్చు, ఓకే, కంప్యూటర్స్ కావచ్చు, ఇంకా మనకి ఇంకా ఏమి తయారవుతాయి మనకి మార్కెట్ లో? ఫార్మా మెడిసిన్స్ ఓకే, మెడిసిన్స్ మెడిసిన్స్ తయారవ్వచ్చు, ఇంకా కార్స్ సార్. వెహికల్స్. కార్స్ తయారవ్వచ్చు. ఓకే, ఇలా ఒక ప్రోడక్ట్ తయారవ్వటం అక్కడ కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతాయండి. అలాంటి సిచ్యువేషన్స్ లో మనకు అక్కడ దాని యొక్క టర్న్ ఓవర్ ని మెయింటైన్ చేయాలంటే SAP ని ఉపయోగిస్తారు. ఆ SAP లకి మనం ఎంటర్ అవ్వాలి అంటే మినిమం బేసిక్ ఫండమెంటల్స్ అబౌట్ SAP కాన్ఫిగరేషన్స్, వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అనేది చెకింగ్ అని చేసుకోవాలి. ఇప్పుడు SAP లో మీరు చూసుకున్నట్లయితే స్మాల్ స్కేల్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ లో టాలీని ఉపయోగిస్తారు. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కాబట్టి ఆల్మోస్ట్ SAP ని ఉపయోగిస్తారు. ఓకే, ఈ యొక్క డ్యూరేషన్ మనకి 45 days లో మనము SAP అనేది రియల్ టైమ్ లో అవసరమయ్యే కంటెంట్ ఏదైతే ఉంటుందో వాటి మీద మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో తర్వాత SAP FICO అండ్ S/4HANA. అసలు ఈ SAP FICO అండ్ S/4HANA మీనింగ్ తెలుసుకోవాలి అసలు ఏంటి అనేసి. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి. SAP 1972లో SAP మనకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పుడండి SAP ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు మనకి? ఓకే, SAP ఎప్పుడు ఇంట్రొడ్యూస్ అయిందంటే ఫస్ట్ మనకి SAP ఎప్పుడు ఇంట్రొడ్యూస్ అయిందంటే 1972లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అప్పుడు SAP యొక్క ఫుల్ ఫామ్ ఏంటి మనకి? సిస్టమ్ అనాలిసిస్ అండ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అని పిలిచేవాళ్ళు. సిస్టమ్ అనాలిసిస్ అండ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అని పిలిచేవాళ్ళు. సో తర్వాత దాన్ని రీనేమ్ చేస్తూ తర్వాత నెక్స్ట్ ఏం చేశారు? ఓకే, 1977లో సిస్టమ్స్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ గా దాన్ని రీనేమ్ చేయడం జరిగింది. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సిస్టమ్స్ అంటే ఏంటి? అప్లికేషన్స్ అంటే ఏంటి? అసలు ప్రొడక్ట్స్ అంటే ఏంటి? ఏమైనా చెప్పగలరా? ఎనీవన్? చెప్పండి, చెప్పండి మా. అసలు ఏంటి SAP ఫుల్ ఫామ్ లో సిస్టమ్స్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అన్నారు కదా, దాని యొక్క మీనింగ్ ఏంటి అసలు? SAP యొక్క మీనింగ్ ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? సిస్టమ్స్ అంటే ఏంటి మా?
సిస్టమ్స్ అంటే ఏంటి అసలు చెప్పండి? ఎనీవన్? అసలు సిస్టమ్స్ అంటే ఏంటి? ప్లీజ్ రెస్పాండ్. సిస్టమ్స్ అంటే ఏంటో తెలీదా? సిస్టమాటిక్ మేనర్ ఆఫ్ కంపెనీ సార్. సిస్టమ్స్ అంటే తెలీదా ఎవరికి? చెప్పండి. రెగ్యులర్ గా ఉపయోగిస్తున్నారు కదండి సిస్టమ్స్ అంటే. ఏంటి సిస్టమ్స్ అంటే? కంప్యూటర్స్. కంప్యూటర్స్. కంప్యూటర్. దానికి ఇంతసేపు ఆలోచించాలనా? యాక్చువల్లీ కంప్యూటర్స్. సిస్టమ్స్ అంటే ప్రాసెస్ అనుకున్నామండి. యా. సిస్టమాటిక్ సిస్టమ్స్. ప్రాసెస్ ఉంటుంది కదా, ఒక వేని ఫాలో చేస్తూ ఉంటది కదా, సో అదే అనుకున్నా, అందుకని నేను చెప్పాను. సిస్టమ్స్ అంటే ల్యాప్టాప్స్, ఇంకా డెస్క్టాప్స్, ఇంకా కంప్యూటర్. పీసీస్ వీటి సిస్టమ్స్ అంటారు. ఎస్ఏపి ఫుల్ ఫామ్. ఏ అంటే ఏంటి? అప్లికేషన్స్. ఎస్ అంటే సిస్టమ్స్. ఏ అంటే అప్లికేషన్స్. అప్లికేషన్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అప్లికేషన్? ఫార్మ్స్. ఏంటి అప్లికేషన్స్ అంటే? ఫార్మ్స్, బిల్స్. ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక అప్లికేషన్. టాలీ సాఫ్ట్వేర్ ఒక అప్లికేషన్. పైథాన్ ఒక అప్లికేషన్. జావా ఒక అప్లికేషన్. ఇవన్నీ ఏంటి? ఎవరో ఎప్పుడో ఎక్కడో కనిపెట్టారు. స్టిల్ నౌ మనం నేర్చుకుంటూ వస్తున్నాం. సో కాబట్టి వీటిని అప్లికేషన్స్ అంటారు. ఓకే. ప్రోడక్ట్స్ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అండ్ సర్వీసెస్. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ సంబంధించిన మ్యాటర్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంపెనీస్ చాలా వరకు వాళ్ళు ఎక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటారు? ఎక్సెల్లోనో, టాలీలోనో, క్విక్ బుక్స్ లోనో, ప్రాఫిట్ మేకర్స్ లోనో, లేదా నాన్ ఎస్ఏపిలో డేటాని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి డేటా మ్యాప్ చేయడాన్నే ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారు. అంటే మీరు ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఉపయోగించకుండా ఎక్సెల్లోనో, టాలీలోనో, ఓకే, ఏదైనా అదర్ సాఫ్ట్వేర్లోనో మీరు డేటా ఉపయోగిస్తూ ఉంటారు. ఫస్ట్ టైం ఎస్ఏపిలోకి డేటా మ్యాప్ చేయడానే ఎస్ఏపి అంటారు. ఓకే. సో దీన్ని ఎస్ఏపి అంటారు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఎఫ్ఐసిఓ అంటే ఏంటి? ఎఫ్ఐ స్టాండ్స్ ఫర్ ఫైనాన్స్, సిఓ స్టాండ్స్ ఫర్ కంట్రోలింగ్. ఓకే. ఎఫ్ఐ స్టాండ్స్ ఫర్ ఫైనాన్స్ అన్నాం. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అని చెప్పాం. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్ అని చెప్తాం. ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు టాటా కంపెనీ ఉంది, రిలయన్స్ కంపెనీ ఉంది. ఇప్పుడు టాటా కంపెనీలో ఒకే కంపెనీ ఉందా అండి? లేదంటే ఆ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఎన్ని వేల కంపెనీ కోడ్స్ ఉన్నాయి? ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి టాటాలో? చెప్పండి. ఎన్ని ఉన్నాయండి టాటాలో? మినిమం టాటా 30. స్టీల్, ఎగ్జాంపుల్ చెప్పండి. టాటా స్టీల్, టాటా స్టీల్, టాటా టాటా ఫైనాన్స్, సాల్ట్, టాటా వాటర్, టాటా స్టీల్, ఇంకా వాటర్, ఇంకా టాటా సాల్ట్, టాటా సాల్ట్, వెరీ గుడ్. ఇంకా ఇంకా టాటా ఏమున్నాయి? కార్స్. టాటా, వెరీ గుడ్. సో ఇప్పుడు టాటా కంపెనీ ఉంది. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఎన్ని నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి? ఎఫ్ఐ అంటే ఫైనాన్స్. ఇట్స్ షోయింగ్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ ఫర్ ది కంపెనీ లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్ అని చెప్పాం. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ ప్రపంచానికి ఎక్స్టర్నల్ గా షో చేస్తుంది. అంటే ఎందుకు ఎక్స్టర్నల్ గా షో చేస్తారు అంటే రేపు ఆ కంపెనీలో ఆ బిజినెస్ మ్యాన్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎంత ప్రాఫిట్ లో ఉంది, ఎంత లాస్ లో ఉంది అని తెలిస్తేనే కదా ఆ కంపెనీలో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తావు. తెలియకపోతే నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తావా? ఇప్పుడు ఎందుకు టాటా కంపెనీ వాళ్ళు ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో నా కంపెనీ ఇన్ని వేల డాలర్లు సంపాదించింది ఈ ఇయర్ లో అని ఎందుకు బయటికి షో చేసుకుంటారు? వాళ్ళకు వేరే చోట ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేయాలంటే వాళ్ళకి అమౌంట్ అవసరం అవుతుంది. అప్పుడు మార్కెట్ లో కొన్ని వేల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, బిజినెస్ మ్యాన్స్, ఓకే, రియల్ ఎస్టేట్ పర్సన్స్ వాళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ అమౌంట్ తో వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ ఆ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ కంపెనీకి డబ్బులు వస్తుంది. వాళ్ళు లండన్ లోనో, అమెరికాలోనో మరో బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటారు. అందుకనే కదా
వాళ్ళు ప్రపంచానికి షో చేస్తారు ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. అందుకే దీన్ని ఫైనాన్స్ అంటారు. వాళ్ళు ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ షో చేయకపోతే ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయరు వేరు కూడా. ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ కింద టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా సాల్ట్, టాటా ప్లే, టాటా స్కై, టాటా టెలికాం, ఇలా చాలా కంపెనీ కోడ్స్ దగ్గర దగ్గర 100 కంపెనీ కోడ్లు ఉన్నాయి. ఆ 100 కంపెనీ కోడ్లు అన్నిటిని మిక్స్ చేసి ఫైనల్ రిజల్ట్ అనేది 31st మార్చ్న ప్రపంచానికి షో చేస్తుంది కంపెనీ. ఎస్, ఈ సంవత్సరం 24-25 సంవత్సరంలో నా కంపెనీ $10,000 ప్రాఫిట్ లో ఉంది అని షో చేసుకుంటాం. అప్పుడు మనలాంటి బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఆ కంపెనీ గురించి తెలుసుకొని మీరు మార్కెట్ లో షేర్లు కొంటారు. అలా అన్నమాట బిజినెస్. మీరు లక్కీ భాస్కర్ సినిమా చూశారు కదా, సో ఆ సినిమాలో చూసింటారు మీరు ఎలా షేర్లు కొంటారు అనేసి. ఓకే, సో డన్. సో తర్వాత నెక్స్ట్ సిఓ. సిఓ స్టాండ్స్ ఫర్ కంట్రోలింగ్. ఇట్స్ షోయింగ్ ఇంటర్నల్ రిపోర్టింగ్. వీళ్ళు ఏం చేస్తారంటే మేనేజ్మెంట్ రిపోర్టింగ్ అని కూడా మనం పిలుస్తాం. వీళ్ళు కాస్ట్ రెడ్యూస్. ఒక ప్రోడక్ట్ ను తయారు చేయాలి అంటే ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత పడుతుంది, ఆ ప్రోడక్ట్ కాస్ట్ అమౌంట్ ఎంత పడుతుందో దాని బడ్జెట్ ని బట్టి ఎక్స్ట్రా అమౌంట్ అవ్వకుండా ఆ బడ్జెట్ లోనే ఆ ప్రోడక్ట్ ని ఫినిష్ చేసి మంచి క్వాలిటీతో మార్కెట్ లో ఏ విధంగా మనము సక్సెస్ అవ్వాలి ఇంటర్నల్ గా అనేది డెసిషన్ మేకర్స్ ఉంటారు. వాళ్ళు ఇంటర్నల్ గా రిపోర్టింగ్ అనేది జనరేట్ చేస్తూ ఉంటారు. ఇవి సిఓ స్టాండ్స్ ఫర్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ఒక సినిమా మన బడ్జెట్ ఎలా అనుకుంటామో ఒక 100 కోట్లని, అంతకు మించి ఎక్స్ట్రా కాకూడదు, అంతకు మించి తక్కువ కాకూడదు. ఆ 100 కోట్లనే బిజినెస్ సంబంధించిన సినిమా తీయాలి. అదే విధంగా ఇంటర్నల్ గా కూడా ఒక ప్రోడక్ట్ మనం తయారు చేస్తున్నామంటే ఆ ప్రోడక్ట్ కు సంబంధించిన రా మెటీరియల్ ఎంత ఉండాలి, ఎంప్లాయీస్ ఎంతమంది ఉండాలి, సో ఎన్ని మంత్స్ టైం పడుతుంది, ఆ లోపే కంప్లీట్ చేయాలి. దీన్ని కంట్రోలింగ్ అంటారు. ఓకే, ఇది ఎస్ఏపి ఎఫ్ఐసిఓ యొక్క మీనింగ్ అనమాట. ఓకే, సో తర్వాత ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని మనకి 1972లో ఒక స్మాల్ కంపెనీగా స్టార్ట్ అయ్యి ఒక కస్టమర్ తో దీన్ని స్టార్ట్ చేశారు. సో ఇది జర్మన్ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఎస్ఏపి మాక్సిమం 1 lakh నుంచి 4 lakhs కస్టమర్స్ మార్కెట్ లో ఉన్నారు. 200 మోర్ దాన్ కంట్రీస్ లో ఉపయోగిస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఇది 3rd లార్జెస్ట్ కంపెనీగా మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఉంది. ఇది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. ఓకే, మార్కెట్ లో మంచి ఒక బజ్ ని క్రియేట్ చేసుకుంది. ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ 75% ఎస్ఏపిని ఉపయోగిస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో. సో ఎస్ఏపి కూడా డేటా బేస్డ్ సాఫ్ట్వేర్ గా మారడం జరిగింది. అప్పుడు పాతలో మనకి ఒరాకిల్, ఎంఎస్ ఎస్క్యూఎల్, ఐబిఎం DB2 ఇవన్నీ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు సపరేట్ గా ఎస్ఏపి S4 హనా డేటాబేస్ వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్ జనరేట్ చేసుకున్నారు. ఓకే, అది పూర్తిగా మనకి ఫర్దర్ డేస్ లో డిస్కస్ చేస్తాం. సో ఎస్ఏపిని 1972లో 5 ఐబిఎం ఎంప్లాయీస్, ఎంప్లాయీస్ కంపెనీలో పనిచేసి వాళ్ళు బయటకు వచ్చి ఈ యొక్క సాఫ్ట్వేర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. వెలన్ రూథర్, హోప్, హెక్టర్, లార్నర్, చీరా, వీళ్ళు 5 మంది కలిపి ఎంప్లాయీస్, ఐబిఎం ఎంప్లాయీస్, వీళ్ళు సాఫ్ట్వేర్ కనిపెట్టి ఒక కస్టమర్ తో ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓకే, తర్వాత మనకు ఎస్ఏపి నేర్చుకుంటే మార్కెట్ లో టైప్స్ ఆఫ్ జాబ్స్ ఎన్ని ఉంటాయి అనుకుంటే, ఒకటి ఎఫ్ఐ కన్సల్టెంట్, మరొకటి ఎండ్ యూజర్ ఉంటుంది. ఇప్పుడు ఎఫ్ఐ కన్సల్టెంట్ చేసే పని ఏంటి? డూయింగ్ కాన్ఫిగరేషన్స్, రెక్టిఫై ఎర్రర్ కరెక్షన్స్ చేస్తూ ఉంటారు. ఇతనికి ప్రెషర్ శాలరీ ఎలా ఉంటుంది మార్కెట్ లో? 2.5 lakhs నుంచి 5 lakhs మధ్యలో ఉంటుంది. అదే ఎక్స్పీరియన్స్ శాలరీ ఒక 5 years ఎక్స్పీరియన్స్ పెడితే 10 to 20 lakhs రావడానికి కూడా అవకాశాలు మార్కెట్ లో ఉన్నాయి పర్ యానం. బట్ దానికి సంబంధించిన హార్డ్ వర్క్ కూడా అలాగే ఉంది. ఎందుకంటే ఆ బిజినెస్ కి సంబంధించిన టోటల్ కాన్ఫిగరేషన్స్ అతనే చేయాలి. తర్వాత ఎండ్ యూజర్ ఏం చేస్తాడు? బ్యాక్ ఎండ్ లో ఎఫ్ఐ కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్లు చేస్తే మనకి ఫ్రంట్ ఎండ్ లో ఎండ్ యూజర్ వచ్చి జస్ట్ పోస్టింగ్ చేస్తాడు. ఓకే, ఇతను హార్డ్ వర్క్ తక్కువ ఉంటుంది. అతని ప్రెషర్ శాలరీ వచ్చేసి 1.8 lakhs అలా ఉంటుంది. అదే ఎక్స్పీరియన్స్ శాలరీ అయితే మాక్సిమం 5 lakhs మధ్యలోనే ఉంటారు. దీన్నే టైప్స్ ఆఫ్ జాబ్స్ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో వీళ్ళిద్దరు మెయిన్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారు.
వీళ్ళల్లో మళ్ళీ separate గా ఉంటారు మనకి. అవి మనం ఫర్దర్ డిస్కస్ చేస్తాం. తర్వాత ఈఆర్పి సిస్టమ్. అసలు ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని చెప్తాం. ఓకే. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలమ్మా? చెప్పండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? క్యాపిటల్ క్యాపిటల్. హ్మ్. క్యాపిటల్ క్యాపిటల్ ఉండాలి. ఓన్లీ క్యాపిటల్ ఉంటే సరిపోతుందా? బిజినెస్ ఐడియా కూడా ఉండాలి. చెప్పండి. రిసోర్స్ అంటే ఏంటండి? రిసోర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఈఆర్పి Land. అంటే ఎంటర్ప్రైజ్ అన్నాం. అసలు ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి అసలు? ఈఆర్పిలో ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి అసలు? చెప్పండి. చెప్పండమ్మా. ఎంటర్ప్రైజ్ అంటే ఒక కంపెనీ ఆర్ ఒక ఫర్మ్ ఆర్ ఒక ఆర్గనైజేషన్. ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? క్యాపిటల్ కావాలి. ఓన్లీ క్యాపిటల్ అంటే సరిపోతుందమ్మా? దానికి రిలేటెడ్‌గా మనకి ఇంకా ఏం తెలిసి ఉండాలి? రిసోర్స్ ఏం కావాలమ్మా? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి? రిసోర్స్. అసెట్స్ ఏం కావాలి చెప్పండి? మెటీరియల్, ల్యాండ్ మ్యాన్, అండ్ బిల్డింగ్, మెటీరియల్. ఇంకా ఏం కావాలి? మెటీరియల్ ఇంకా మ్యాన్ పవర్, మ్యాన్ పవర్ కావాలి. ఇంకా ల్యాండ్ కావాలి. ఫర్నిచర్, ల్యాండ్ కావాలి. వెరీ గుడ్. ఇంకా ఏం వాటర్ కావాలి? ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ. ఇంకా రోడ్వేస్, ఇంకా ఏం కావాలి? సిస్టమాటిక్ అప్లికేషన్స్ సార్. ఓకే. ఒక సిస్టమాటిక్ ఎఫెక్టివ్ ప్లానింగ్ కూడా అవసరం. అది కూడా మనకి అవసరం అవుతుంది. ఓకే. గుడ్. సో ఇప్పుడు ఎంటర్ప్రైజ్ అంటే ఒక కంపెనీ. ఒక 10 crores మన దగ్గర ఉంది. అది ఉంటే సరిపోతుందా? దానికి సంబంధించిన రిసోర్స్, ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్, కంప్యూటర్ల, కార్స్, మ్యాన్ పవర్ ఇవంతా కూడా రిసోర్స్ కావాలి. వాటితో పాటు ఒక ఎఫెక్టివ్ ప్లానింగ్ కూడా అవసరం. ఓకే. సో ఇప్పుడు మనకి ఎస్ఏపిలో మనకి మాడ్యూల్స్ కూడా ఉంటాయి. మాడ్యూల్స్ కూడా ఉంటాయి. ఈ ఈఆర్పి టూల్ అని ఎందుకు అంటారంటే ఎస్ఏపిని మిగతా వాటితో కూడా ఇంటిగ్రేట్ అవుతది. ఇంటిగ్రేట్ అవ్వడం అంటే ఏంటి? కలిసి పనిచేయడం. ఇప్పుడు నేను టాలీ సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తున్నాను. నా టాలీ సాఫ్ట్‌వేర్ మిగతా సాఫ్ట్‌వేర్స్‌తో లింక్ అవ్వకుండా నేను యూనిక్‌గా ఉంటాను. నేను ఎవరితో ఇంటిగ్రేట్ అవ్వను అంటే ఏ బిజినెస్ ముందుకు పోదు. టాలీ ఈఆర్పి అనేది ఎక్సెల్‌తో ఇంటిగ్రేట్ అవ్వాలి. ఎక్సెల్‌లో చేసే వర్క్‌ని టాలీలోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. టాలీలో ఉన్న డేటాని ఎక్సెల్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేసుకుంటాం. అలా ఇంటిగ్రేట్ అవ్వాలా. ఇంటిగ్రేట్ అవ్వను అంటే సాఫ్ట్‌వేర్ సక్సెస్ కాలేదు మార్కెట్‌లో. అదే విధంగా ఇక్కడ కూడా ఎస్ఏపి సాఫ్ట్‌వేర్ అనేది మిగతా మాడ్యూల్స్‌తో కూడా ఇంటిగ్రేట్ అవ్వడం. మిగతా ఆబ్జెక్టివ్స్‌ని కూడా ఫుల్‌ఫిల్ చేయడం అని చెప్తాం. సో ఎఫ్ఐ ఫైనాన్స్, సిఓ కంట్రోలింగ్, ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్, ఎస్డి సేల్స్ డిస్ట్రిబ్యూషన్, క్యూఎం క్వాలిటీ మేనేజ్మెంట్, పిఎం ప్లాంట్ మెయింటెనెన్స్, పిపి ప్రొడక్షన్ ప్లానింగ్, హెచ్సిఎం హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. ఇవన్నీ మాడ్యూల్స్ ఎఫ్ఐసిఓ మెయిన్ ఫాదర్ క్యారెక్టర్. వాటిలలో ఫ్యామిలీ మెంబర్స్ ఎంఎం, ఎస్డి, క్యూఎం, పిఎం, హెచ్సిఎం, పిపి ఇవన్నీ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే. ఇవి ఒక పార్ట్. సో వాటి కెపాసిటీ కన్సల్టెంట్స్ వేరు. ఎఫ్ఐ అనేది ఫాదర్ క్యారెక్టర్. మెయిన్ క్యారెక్టర్ మీరు నేర్చుకుంటున్నారు. ఓకే. తర్వాత ఎస్ఏపిలో మనకు ప్రొడక్ట్స్ ఏముంటాయండి? ఎస్ఏపిలో ప్రొడక్ట్స్ మనకి ఏమున్నాయి? మీరు చూసుకున్నట్లయితే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్, ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, సప్లయర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్. ఇవన్నీ ప్రొడక్ట్స్ అన్నమాట. ఎందుకంటే షాపింగ్ మాల్స్‌లలో ఒక సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తారు. ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్‌లో ఒక ప్రొడక్ట్‌ని యూజ్ చేస్తారు. ఓకే. అలా సినీ ఇండస్ట్రీస్‌లో ఒకటి ఉపయోగిస్తారు. ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క సాఫ్ట్‌వేర్ ఉపయోగపడుతుంది ప్రొడక్ట్. అన్నిటికి ఒకటే అని ఉండదనమాట. ప్రొడక్ట్స్ అన్నీ ఒకటే కానీ మోడల్స్ వేరనమాట. ఓకే. షాపింగ్ మాల్స్‌లో సీఆర్ఎం యూజ్ చేస్తారు. ఓకే. ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ యూజ్ చేయొచ్చు. సిట్యుయేషన్ బట్టి, ప్లేస్‌ని బట్టి. ఈసీసీ స్టాండ్స్ ఫర్ ఈఆర్‌పి సెంట్రల్ కాంపోనెంట్ అంటారు. ఇప్పుడు మనం ఈసీసీ 6.0 2004లో స్టార్ట్ అయింది. 2014లో ఎండ్ అయింది. అంతవరకు ఎండ్ అయిపోయింది. దాంట్లోనే మళ్ళీ వెర్షన్స్ రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఎస్ఏపి ఎస్4 హనా వచ్చింది. ఎప్పుడు 03 ఫిబ్రవరి 2015లో. దాంట్లో కూడా వెర్షన్స్ అప్డేట్ అవుతూ వస్తున్నాయి. బట్ మన ఇండియాలోకి రావడానికి ఇంకా టైం పడుతుంది. 2027 గాని, 2030లో గాని వస్తది. ఇంకా పూర్తిగా ఎస్4 హనా అయితే మారలేదు. ఈసీసీ మీదనే పని చేస్తున్నారు. బట్
ఆల్మోస్ట్ 100కి 95% బోత్ ఆర్ సేమ్. ఒక 5% మాత్రమే చేంజెస్ వచ్చాయి. అవి ఏంటి అనేది మనం ఫర్దర్‌లో డిస్కషన్ చేస్తాం. తర్వాత ఎస్ఏపి అనేది R3 సర్వర్ మీద పనిచేస్తుంది. ఎస్ఏపి అనేది R3 సర్వర్ మీద పనిచేస్తుంది. మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి. ఎస్ఏపి ఏ సర్వర్ మీద వర్క్ చేస్తుంది? ఎస్ఏపి ఏ సర్వర్ మీద వర్క్ చేస్తుంది అంటే, ఎస్ఏపి అనేది R3 సర్వర్స్ మీద వర్క్ చేస్తుంది అని చెప్పాలి. ఓకే. ఆర్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ఆర్ అంటే రియల్ టైమ్ అంటారు. అదే 3 అంటే 3 సర్వర్స్ అంటాం. ఆర్కిటెక్చర్ అంటారనమాట. సో ఇక్కడ డేటాబేస్, అప్లికేషన్, ప్రెజెంటేషన్ లేయర్స్ అంటాం వీటిని. ఎస్ఏపి R1 సర్వర్ వచ్చేసి 1973లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఎస్ఏపి R2 వచ్చేసి 1972లో 1 సర్వర్ నుంచి 2 సర్వర్స్ గా దాన్ని డివైడ్ చేశారు. సో తర్వాత ఎస్ఏపి R3 వచ్చేసి 1992లో 2 సర్వర్స్ నుంచి 3 సర్వర్స్ గా దాన్ని అప్డేట్ చేయడం జరిగిందనమాట. తర్వాత ఎస్ఏపి S/4HANA 1805 సర్వర్ ని మళ్ళీ తర్వాత రిలీజ్ చేశారు. ఓకే. అసలు ఏంటి సార్ ఈ ప్రాసెస్ అని మీరు చూసుకున్నట్లయితే, ఐ థింక్ ఏ విధంగా ఈ యొక్క ఆర్కిటెక్చర్ కావచ్చు, లేయర్స్ కావచ్చు, ఏ విధంగా ఈ ఇంటిగ్రేట్ అవుతూ వర్క్ చేస్తాయి అని మీరు చూసుకున్నట్లయితే, లైక్ ఇప్పుడు ఫస్ట్ ప్రెజెంటేషన్ లేయర్. ప్రెజెంటేషన్ లేయర్‌లో ఏం జరుగుతుంది అంటే, నువ్వు ఇచ్చే డేటా ఏదైతే ఉంటుందో, ఇన్‌పుట్ డేటా అండ్ అవుట్‌పుట్ డేటా ఆఫ్ యూజర్స్. అది ప్రెజెంటేషన్ లేయర్‌లో మీరు వెళ్తుంది. అక్కడి నుంచి నువ్వు ఇచ్చే డేటా అనేది అప్లికేషన్ లేయర్‌కి వెళ్ళి, అక్కడ డేటా రీడ్ అండ్ రైట్ జరుగుతుంది. రీడ్ అండ్ రైట్. ఏ డేటా ఇచ్చావు నువ్వు? ఎలాంటి డేటా ఇచ్చావు? పర్చేజా? సేలా? ఎక్స్‌పెన్సా? ఇన్‌కమా? ఓకే. ఇలా ఏ విధంగా నువ్వు ఇచ్చావు అనేది అక్కడ అప్లికేషన్ లేయర్‌లో రీడ్ అండ్ రైట్ జరుగుతుంది. తర్వాత అది మెయిన్ సర్వర్‌లో సేవ్ అవుతుంది. డేటాబేస్‌లో వెళ్లి డేటా సేవ్ అవుతుంది. మనకు అట్లా ప్రెజెంటేషన్ లేయర్ నుంచి అప్లికేషన్ లేయర్‌కి వెళ్తుంది. అప్లికేషన్ నుంచి డేటాబేస్ లేయర్‌లో సేవ్ అవుతుంది. మనకెప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చనమాట. తర్వాత డేటాబేస్ నుంచి అప్లికేషన్‌కొస్తుంది. అప్లికేషన్ నుంచి మళ్ళీ ప్రెజెంటేషన్‌కొచ్చి మనకు షో చేస్తూ ఉంటుంది డేటా. సో, దీన్నే మనము ఎస్ఏపి R3 సర్వర్స్ అని మనం చెప్పుకుంటాం. ఓకే. ఓకే. ఎస్ఏపిలో మనకి ఎన్ని మోడల్స్ ఉంటాయి? ఫంక్షనల్ మోడల్స్ ఉంటాయి. టెక్నికల్ మోడల్స్ ఉంటాయి. అసలు ఫంక్షనల్ మోడల్స్ అంటే ఏంటి? అనేది మీకు తెలియాలి. ఎస్ఏపిలో ఫంక్షనల్ మోడల్స్ అంటే ఏంటి? టెక్నికల్ మోడల్స్ అంటే ఏంటో మీకు తెలియాలి. సో, ఫంక్షనల్ మోడల్స్ వచ్చేసి FICO అంటే ఇవి కూడా 2. FI అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్, CO అంటే కంట్రోలింగ్, AM అసెట్ మేనేజ్మెంట్, HR హ్యూమన్ రిసోర్స్, WF వర్క్ ఫ్లో, PS ప్రాజెక్ట్ సిస్టమ్, మనకి SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, MM మెటీరియల్స్ మేనేజ్మెంట్, PP ప్రొడక్షన్ ప్లానింగ్, QM క్వాలిటీ మేనేజ్మెంట్, PP ప్లాంట్ మెయింటెనెన్స్, WM వేర్ హౌస్ మేనేజ్మెంట్. ఇవి ఫంక్షనల్ మోడల్స్ కిందకి వస్తాయి. టెక్నికల్ మోడల్స్ కింద అబాప్, బేసిస్, BI, BMW ఇవి టెక్నికల్ మోడల్స్ కింద స్టోర్ చేస్తారు. ఓకే. సో, ఇవన్నీ మోడల్సే. ఒక ఎంప్లాయీ యొక్క కెపాసిటీని బట్టి అతను అవి నేర్చుకుంటూ ఉంటాడు. ఓకేనా? సో, ఇప్పుడు ఇవన్నీ నేర్చుకోవాలంటే దగ్గర దగ్గర మనకి ఒక 2 ఇయర్స్ పడుతుంది. అన్నీ పర్ఫెక్ట్‌గా మీరు నేర్చుకోవాలనుకుంటే. బట్ అలా నేర్చుకోవాలంటే ఎవరి వల్ల కూడా కాదు. బట్ మినిమమ్ మనకు ఎంత వరకు అవసరం అవుతాయి రియల్ టైమ్‌లో అనేది మాత్రమే మనం చూసుకుంటాం. ఓకే. సో, కొందరు ఎంఎం నేర్చుకుంటారు, కొందరు SD నేర్చుకుంటారు, కొందరు PM నేర్చుకుంటారు, కొందరు HR నేర్చుకుంటారు. అది వాళ్ళ చాయిస్. ఓకే. డన్. ఇప్పుడు టెక్నికల్ మోడల్స్‌కొస్తే అబాప్, బేసిస్, BI, BW ఇవేంటంటే ప్రోగ్రామింగ్స్. SAPలో లేని ఫీచర్స్ క్లయింట్ ఏమైనా అడిగితే అప్పుడు FI కన్సల్టెంట్ అబాపర్‌ని మీట్ అయ్యి క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ ఇలా ఉన్నాయి. అవి మీరు ఏవైనా మెయింటైన్ చేయొచ్చా? చేయొచ్చా అంటే అబాపర్ చేయొచ్చు అంటే అతను ఒక ప్రోగ్రామింగ్ చేసి SAPలోకి మ్యాప్ చేస్తాడు. ఇవి మాడ్యూల్స్ అన్నమాట. ఇవి ప్రోగ్రామింగ్, జావా ప్రోగ్రామింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ ఉంటాయి. బిజినెస్ ఇంటెలిజెన్సీ, బిజినెస్ వేర్ హౌస్, బేసిస్, అబాప్స్ ఇవన్నీ కూడా. తర్వాత SAP R3 మీద ఇంటిగ్రేషన్ అవుతుంది. ఇంటిగ్రేట్ అవ్వడం అంటే ఏంటి? లింక్ అవ్వటం. FI టు SDకి లింక్ అవ్వటం, FI టు HRకి లింక్ అవ్వటం, FI టు MMకి లింక్ అవ్వటం, FI టు PPకి లింక్ అవ్వటం, FI టు ట్రెజరీకి లింక్ అవ్వటం. వీటిని SAP R/3 సర్వర్స్ అని మనం చెప్పుకుంటాం. ఇంటిగ్రేట్ అవ్వటం. వరల్డ్స్‌లో టాప్ 5 సాఫ్ట్‌వేర్స్‌లో ERP సాఫ్ట్‌వేర్స్‌లో SAP ఇస్ ద నంబర్ 1. ఒరాకిల్ కూడా సేమ్ SAP లాగానే ఉంటది.
జేడి అడ్వర్స్, పీపుల్ సాఫ్ట్, ఎపికర్, బ్యాన్ ఇవన్నీ కూడా ఈఆర్పి సాఫ్ట్వేర్సే. ఆయా కంపెనీ యొక్క రిక్వైర్మెంట్స్ బట్టి వాళ్ళు ఏ సాఫ్ట్వేర్ కావాలంటే అవి యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా జనరల్ తక్కువ రేటుకు దొరికేటి మైక్రోసాఫ్ట్, ఐబిఎం, ఒరాకిల్, ఎస్ఏపి, హెచ్పి జనరల్ గా ఉపయోగించేటివి. ఈఆర్పి అంటే ఇంటిగ్రేట్ అవ్వటం. ఇవి నార్మల్ ఏవి సాఫ్ట్వేర్ తయారు చేసింటే అవే మాత్రం వర్క్ అవుతాయి. అవి వేరే వాటితో ఇంటిగ్రేట్ అవ్వవు జనరల్ గా ఉండేవి. కానీ ఈఆర్పిటి మాత్రం ఇంటిగ్రేట్ అవుతాయి. ఒకదాంట్లో మరొకటి. తర్వాత టాప్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి ఎస్ఏపి ఉపయోగిస్తే? మన డేటా సెక్యూరిటీ కానీ, మార్కెట్లో కాంపిటీషన్ కానీ, బిజినెస్ కొలాబరేషన్ కానీ, ప్రొడక్టివిటీ కానీ, దాని యొక్క గ్రోతింగ్ కానీ, ఒకే సర్వీస్ కానీ, మనీ సేవింగ్ కానీ ఇవన్నీ కూడా టాప్ బెనిఫిట్స్ గా మనము ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఎస్ఏపిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం మనకంటే టెలికమ్యూనికేషన్, హెల్త్ కేర్, బ్యాంకింగ్ సెక్టర్, రీటైల్, ఎయిర్లైన్స్, కన్స్ట్రక్షన్స్, ఇన్సూరెన్స్ ఈ ఫీల్డ్స్ లలో ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని ఉపయోగిస్తారు. ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని ఉపయోగిస్తారు. తర్వాత ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎఫ్ఐ అండ్ సిఓ. సో ఫంక్షనల్ అకౌంటింగ్ లో జనరల్ లెడ్జర్, అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్, ఫిక్స్డ్ అసెట్స్ ఇవి ఉపయోగిస్తాం. ఇంటిగ్రేషన్ పార్ట్కి వస్తే ఎఫ్ఐ టు సిఓ, ఎఫ్ఐ టు ఎంఎం, ఎఫ్ఐ టు ఎస్టీని ఉపయోగిస్తాం. కంట్రోలింగ్ లోకి వస్తే కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, ఇంటర్నల్ ఆర్డర్స్, ప్రాఫిట్ సెంటర్, ప్రోడక్ట్ క్లస్టరింగ్, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ దీన్ని ఉపయోగిస్తాం. ఓకే. సో ఎస్ఏపి కోర్సు నేర్చుకుంటే సంవత్సరమైనా ఉంటుందమ్మా, 6 నెలలైనా ఉంటుంది, 3 నెలలైనా ఉంటుంది, 45 days అయినా ఉంటుంది. అలాగని అన్ని టాపిక్స్ మనం నేర్చుకొని అన్నిటి మీద వర్క్ చేస్తాం అనేది గ్యారంటీ లేదు. వాటిలో మీకు సపరేట్గా ఒక పార్ట్ ఇస్తారు. అకౌంట్స్ రిసీబుల్స్ మాత్రమే నిన్ను ఎంటర్ చేయమని చెప్తారు. అకౌంట్స్ పేయబుల్స్ మాత్రమే నిన్ను ఎంటర్ చేయమని చెప్తారు. ఎఫ్ఐ టు సిఓ మాత్రమే ఇంటిగ్రేషన్ చేయమని చెప్తారు. అన్ని మీకు ఇస్తారని గ్యారంటీ లేదు. కాబట్టి మనకు అవసరమైన టాపిక్స్ రియల్ టైంలో ఏవైతే ఉంటాయో వాటిని మనం నేర్చుకుంటాం. ఎవరు ఏ వర్క్ చేయాలనో వాళ్ళు కంపల్సరీగా అడిషనల్ గా కంపెనీలో ఉంటారు. ఓకే. తర్వాత ఎస్ఏపిలో క్లయింట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. ఎస్ఏపిలో మీరు చూసుకున్నట్లయితే 100% అంటే 100% క్లయింట్ అనేవాళ్ళు చాలా 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 అవసరం అవుతారు. ఎందుకంటే వితౌట్ క్లయింట్ లేకుండా మార్కెట్లో ఎలాంటి కంపెనీస్కైనా కావచ్చు, క్లయింట్స్ అనేవాళ్ళు లేకుండా అసలు ఏ బిజినెస్ మార్కెట్లో జరగదు. గుర్తుపెట్టుకోండి. క్లయింట్స్ అనేవాళ్ళు లేకపోతే మార్కెట్లో ఎలాంటి బిజినెస్ అనేది జరగదు. అసలు క్లయింట్స్ అనేవాళ్ళు మీరు చూసుకుంటే ఎస్ఏపిలో కావచ్చు, టాలీలో కావచ్చు, క్లయింట్స్ అనేవాళ్ళు మార్కెట్లో కొత్తగా లేకపోతే, కొత్త రాకపోతే, సో కోర్సు నేర్చుకున్న ప్రతి ఒక్కరికి కూడా మార్కెట్లో అవకాశాలు తక్కువ ఉంటాయి. కొత్త క్లయింట్ సాఫ్ట్వేర్ ఎప్పుడైతే పర్చేజ్ చేస్తాడో అప్పుడే మీకు వర్క్ అనేది జనరేట్ అవుతుంది. అతను సాఫ్ట్వేర్ కొనకపోతే ఎంప్లాయ్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది. అది కూడా గమనించాలి. ఓకే. ఇక్కడ ఎస్ఏపిలో క్లయింట్ వచ్చేసి హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఎస్ఏపి అని చెప్తాం. సో ఎస్ఏపిలో 3 digit నెంబర్తో మనం క్లయింట్ని క్రియేట్ చేస్తాం. ఎస్ఏపిలో ఎంతమందిని క్రియేట్ చేసుకోవచ్చు ఒక సర్వర్లో అంటే 999 క్లయింట్స్ ని ఎస్ఏపిలో మనం క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. క్లయింట్ ఈజ్ ఏ హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఏ ఎస్ఏపి. వీరి యొక్క డీటెయిల్స్ మనం చూడాలి అంటే SCC4 లో టీ కోడ్లోకి వెళ్ళి క్లయింట్ యొక్క డీటెయిల్స్ మనం క్లియర్ గా చూడొచ్చు. అది కూడా మీరు గమనించాలి. క్లయింట్ అనేవాళ్ళు ఎస్ఏపిలో చాలా చాలా కీ రోల్ మెయింటైన్ చేస్తారు ఎక్కడైనా కూడా. తర్వాత క్లయింట్స్ యొక్క డేటా ఎన్ని రకాలు అంటే 3 రకాలు ఉంటాయి. ఈ యొక్క డేటాని ఎక్కడ వెళ్ళి మనం చూస్తాం? SC16N లో వెళ్ళి మనం చూస్తాం. ఓకే. ఈ 3 రకాల డేటాలో మనకి కస్టమైజింగ్ డేటా అంటే ఏంటి, ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి, మాస్టర్ డేటా అంటే ఏంటో తెలుసుకోవాలి. కస్టమైజింగ్ డేటా అంటే ఒక పర్చేజ్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, ఒక సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ బ్యాక్ ఎండ్ లో చేయాలి. తర్వాత ఆ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసిన తర్వాత రియల్ టైం ట్రాన్సాక్షన్స్, డైలీ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి అంటే పర్చేజ్ కానీ, సేల్స్ కానీ, ఎక్స్పెన్స్ కానీ, ఇన్కమ్స్ కానీ దాన్ని ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. తర్వాత ఆ పర్చేజ్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా ఆ కస్టమర్ యొక్క డీటెయిల్స్, వెండర్ యొక్క డీటెయిల్స్ క్రియేషన్ చేయాలా? వాళ్ళని క్రియేషన్ చేయాలంటే మాస్టర్ డేటా అంటారు. వాళ్ళని
మాస్టర్ డేటా అని మనం అంటాం. ఈ 3 రకాల డేటాని క్లయింట్స్ డేటా అంటాం. ఈ 3 రకాల డేటాని క్లయింట్స్ డేటా అని చెప్తాం. తర్వాత ఎస్ఏపిలో మీరు రియల్ టైంలో వర్క్ చేసే సర్వర్స్, ఎస్ఏపి సిస్టమ్ ల్యాండ్స్కేప్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఈ సర్వర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సర్వర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రియల్ టైంలో మీరు వర్క్ చేసేది కూడా ఈ 3 సర్వర్స్ మీదనే మీరు పని చేస్తారు. లైక్ ఆ సర్వర్స్ ఏంటి? డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ అని చెప్తాం. ఓకే. ఈ డెవలప్మెంట్ సర్వర్‌లో మీరు ఏం చేస్తారు? క్లయింట్ యొక్క బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన బ్యాక్ ఎండ్‌లో కాన్ఫిగరేషన్‌లు చేస్తారు. చేసిన తర్వాత డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్‌కి ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్‌ని జనరేట్ చేస్తారు. అంటే మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ కానీ, టీ కోడ్స్ కానీ కరెక్ట్‌గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది ఇక్కడ ఒక క్వాలిటీ టెస్టింగ్ టీమ్ ఉంటుంది. వాళ్ళు ఆ టీ కోడ్స్ కానీ, డేటా గాని చెక్ చేస్తారు. చెక్ చేసి రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ ప్రొడక్షన్ సర్వర్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. మీరు రియల్ టైమ్‌లో ఈ 3 సర్వర్స్ మీదనే పని చేస్తారు. ఏదో ఒక సర్వర్ యాక్సెస్ మీకు ఇస్తారు. దాని మీదనే మీరు పని చేయాలి. ఓకే. సో, తర్వాత మనకి చెప్పాను కదా! టీఆర్ అంటారు. టీఆర్ అంటే ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. సో, డెవలప్‌మెంట్ నుంచి క్వాలిటీకి, క్వాలిటీ నుంచి ప్రొడక్షన్ సర్వర్‌కి మూవ్ చేస్తారు. టీఆర్ అంటారు. SC09లో ఆ డీటెయిల్స్ చూస్తాం. ఇలా 10 డిజిట్ అన్నమాట. 4 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. రిమైనింగ్ నంబర్ ఉంటుంది. ఇలా జనరేట్ అవుతుంది. ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ అనేది. తర్వాత మనకి ఎస్ ఫర్ హనా. ఎస్ ఫర్ హనాలోకి ముందు వెళ్ళేటప్పుడు హనా గురించి తెలియాలి. హనా అంటే ఏంటి అసలు? హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లయన్స్ అంటారు. మల్టీ మోడల్ డేటాబేస్. మీ యొక్క బిజినెస్ యొక్క డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని సేవ్ చేసుకునే ప్లేస్. సో ద కాలమ్ ఓరియెంటెడ్ ఇన్ మెమరీ డేటాబేస్ డిజైన్ అలోస్ యూ టు రన్ అడ్వాన్స్డ్ అనలిటిక్ అలాంగ్ హై స్పీడ్ ట్రాన్సాక్షన్ ఇన్ ఏ సింగిల్ సిస్టమ్. ఇప్పుడు మీ యొక్క డేటా అనేది టేబుల్స్‌లలో కాలమ్ ఓరియెంటెడ్‌గా మనం ఇన్ మెమరీ డేటాబేస్‌లో డిజైన్ చేసి సేవ్ చేయడం జరుగుతుంది. అడ్వాన్స్‌గా చాలా స్పీడ్ ట్రాన్సాక్షన్స్‌తో. ఓకే. దీన్నే మల్టీ మోడల్ డేటాబేస్ అంటాం. ఓకేనా? దీన్ని హనా అంటామనమాట. ముందు ఎస్ఏపి వచ్చేసి ఒరాకిల్‌లోనో అక్కడ డేటా సేవ్ చేసుకునేవారు. అలా లేకుండా ఇప్పుడు డైరెక్ట్‌గా వాళ్ళదే ఒకటి సెపరేట్‌గా హనా డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ దాంట్లోనే డేటాని మెయింటైన్ చేసుకుంటారు. మల్టిపుల్ డేటా మోడల్ అంటారు. మల్టిపుల్ డేటాబేస్ మోడల్ అని చెప్పుకుంటారు. వాళ్ళు ఏరే సాఫ్ట్‌వేర్ ఎందుకు ఉపయోగిస్తారు? వాళ్ళదే ఓన్‌గా తయారు చేస్తున్నారు. ఆ ఓన్ సర్వర్‌లోనే డేటాని మెయింటైన్ చేసుకుంటారు. తర్వాత ఫీచర్స్ మనకేముంటుంది? ఇన్ మెమరీ అంటారు. స్టోర్స్ డేటా ఇన్ మెమరీ అలోయింగ్ ఫర్ ఫాస్టర్ ట్రాన్సాక్షన్స్ అండ్ అడ్వాన్స్డ్ అనలిటిక్స్ అంటాం. ఏవైనా చేంజెస్ కానీ, ఓకే. అడ్వాన్స్డ్ యొక్క కాన్ఫిగరేషన్స్ కానీ, వాటి యొక్క ఫాస్టర్ ట్రాన్సాక్షన్స్ కానీ స్లోగా వెళ్ళకుండా చాలా స్పీడ్‌గా అలౌ చేసుకోవడం, రిసీవ్ చేసుకోవడం, ఆన్సర్స్ చూపించడం అది ఇన్ మెమరీ అంటాం. కాలమ్ ఓరియెంటెడ్ స్టోర్స్ డేటా ఇన్ కాలమ్స్. డేటా అనేది కాలమ్స్‌లలో సేవ్ అవుతుంది. విచ్ అలౌస్ ఫర్ ఫాస్టర్ ప్రాసెసింగ్. ఇంతకుముందు మనకి రోస్‌లలో డేటా సేవ్ అవుతుంది. ఇప్పుడు కాలమ్స్‌లలో సేవ్ అవుతుంది దీంట్లో ఇన్ మెమరీలో. స్కేలబుల్ కెన్ బి డిప్లాయిడ్ ఆన్ ప్రెమిసెస్ ఇన్ దిస్ క్లౌడ్ ఆర్ ఇన్ హైబ్రిడ్ సినారియోస్. ఈ మూడిట్లో మనకు కొత్తగా వచ్చాయన్నమాట. ఎస్4హనాలో ఇన్ ప్రెమిసెస్, క్లౌడ్, హైబ్రిడ్. వాటి గురించి డిస్కస్ చేద్దాం. మల్టీ మోడల్ సపోర్ట్స్ రిలేషనల్ డాక్యుమెంట్ సోర్స్. సో తర్వాత జియోస్పెటికల్, గ్రాఫ్, వెక్టర్ అండ్ టైమ్ సిరీస్ మల్టీ మోడల్ డేటాబేస్ అంటారనమాట. ఎందుకంటే గ్రాఫ్స్ ఉంటాయి, ఓకే. ఇమేజెస్ ఉంటాయి, వర్క్ చేసే ప్లేస్‌లో డాక్యుమెంట్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా సపోర్ట్ చేసే విధంగా. బిల్ట్ ఇన్ సెక్యూరిటీ ఇంక్లూడ్స్ కంప్లయన్స్, హై అవైలబిలిటీ, ఫుల్లీ మేనేజ్డ్ సెక్యూరిటీ. డేటా అనేది ఎలాంటి మిస్ మ్యాచ్ అవ్వకుండా మంచిగా బిల్డ్ చేసి సెక్యూరిటీ మెయింటైన్ చేయడం. ఫీచర్స్. తర్వాత అసలు వాట్ ఈస్ ఏ ఎస్ఏపి ఎస్4హనా? ముందు హనా అంటే డేటాబేస్ అన్నమాట అది. డేటా సేవ్ చేసుకునే ప్లేస్. అదే ఎస్4హనా అంటే ఎస్ మీన్స్ బిజినెస్ సైట్. 4 మీన్స్ జనరేషన్. ఇట్ ఈస్ ఏ బిజినెస్ మేనేజ్మెంట్ సాఫ్ట్‌వేర్ that helps companies analyze data and perform transactions in real time.
It's an enterprise resource planning system that uses machine learning and artificial intelligence to help businesses streamline their processes. కొంచెం అప్డేషన్ చేస్తూ బిజినెస్ లో జరిగే డైలీ యాక్టివిటీస్ చాలా స్పీడ్ గా మెషిన్ లెర్నింగ్ ప్రాసెస్ తో వర్క్ అయ్యే విధంగా S/4HANA తీసుకొచ్చారు. ఇంకా డేటాబేస్ అంటే మీరు డేటాబేస్ కోర్స్ నేర్చుకోవాలంగా దాంట్లోకి వెళ్తే, బట్ మనకు అంతవరకు అవసరం లేదు. అసలు ఏంటి అనేది మనం జస్ట్ తెలుసుకుంటే చాలు. ఇంకా మనం డేటా సైన్స్ నేర్చుకోవాలి, ఇంకా డేటాబేస్ లోకి వెళ్ళాలంటే. ఓకేనా? బట్ కొంచెం అడిషనల్ గా డేటా ప్రాసెసింగ్ స్పీడ్ గా వెళ్ళి స్పీడ్ గా ఆన్సర్స్ వచ్చే విధంగా దాన్ని డెవలప్ చేశారు. తర్వాత హౌ ఇట్ వర్క్స్ ఇన్ మెమరీ డేటాబేస్. సో దిస్ అలౌస్ కంపెనీస్ టు రన్ అనలిటిక్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ సైమల్టేనియస్లీ. వర్క్ స్పీడప్ జరగటం అదనమాట. మనకి సేల్స్ కానీ, ఫైనాన్స్ కానీ, ఆపరేషన్స్ కానీ, కస్టమర్ రిలేషన్స్ డిపార్ట్మెంట్స్ కానీ, సో ఏ విధంగా మన డేటా అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనము వర్క్ చేసే ప్రాసెస్ లో సింప్లిఫై చేసుకోవడం వర్క్ అనేది చూపించారనమాట. చూడండి, సో అన్ ప్రెమిసిస్ అంటే లార్జ్ ఇండస్ట్రీస్ లో దీన్ని ఉపయోగిస్తారు. మీడియం స్కేల్లో క్లౌడ్ ని యూజ్ చేస్తారు. ఇంకా బోత్ హైబ్రిడ్ అంటే రెండింటిని ఉపయోగిస్తారు. అన్ ప్రెమిసిస్, క్లౌడ్, హైబ్రిడ్. ఇవి S/4HANAలో వాళ్ళు కొత్తగా డిజైన్ చేసింది. అసలు ఏంటి సార్ ఈ మూడు, ఏంటి దీని ప్రయారిటీస్ అంటే, ఇక్కడ మీరు గమనించినట్లయితే గ్రేటర్ కంట్రోల్ ఓవర్ కస్టమైజేషన్స్, అప్గ్రేడేస్, డేటా పర్టికులర్లీ యూజ్ఫుల్ ఫర్ కంపెనీస్ విత్ స్ట్రైట్ ఓకే కంప్లైన్స్ ఆర్ సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్. ఎందుకంటే ఒక క్లయింట్స్ యొక్క రిక్వైర్మెంట్స్ కొత్తగా ఉంటాయండి. అన్ని ఫీచర్స్ క్లయింట్స్ కి సంబంధించిన అన్ని ఫీచర్స్ SAPలో ఉండవు. ఉండనప్పుడు అప్గ్రేడేషన్స్ కొత్తగా అవుతూ ఉంటాయి. వాళ్ళకు కస్టమైజేషన్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ తెలుసుకొని వాటిని అడిషనల్ గా యాడ్ చేస్తూ ఉండాలి. దీనే అన్ ప్రెమిసెస్ అంటారు. అప్డేషన్స్ అవుతూ ఉంటాయి, కంట్రోల్ చేస్తూ ఉంటారు అన్ ప్రెమిసెస్. అదే క్లౌడ్ అంటే ఏంటి? ఫాస్టర్ ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు ఏదైనా కొత్తగా ప్రాజెక్ట్ వచ్చింది, దాంట్లో ఎలాంటి ఎర్రర్స్ లేకుండా చాలా ఫాస్ట్గా ఇంప్లిమెంటేషన్ అవ్వటం, చాలా ఫ్లెక్సిబిలిటీగా వర్క్ అవ్వటం, ఓకే కాస్ట్ తక్కువతో, ఓకే ఎలాంటి మిస్ మ్యాచెస్ లేకుండా అప్గ్రేడ్స్ సింపుల్ గా అయ్యే విధంగా క్లౌడ్ అనేది కూడా దాంట్లో యాడ్ చేయడం జరిగింది. ఇంకా ఈ రెండు వర్క్ అయ్యే విధంగా మంచిగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హైబ్రిడ్ డేటాబేస్ అంటారు. సో అలౌస్ బిజినెసెస్ టు leverage the benefits of both on-premise and cloud deployment, offering a balance of control and agility. రెండింటిని సింక్ చేస్తూ ఏ దాంట్లో కూడా అప్ అండ్ డౌన్స్ లేకుండా మంచి బెనిఫిట్స్ తో వర్క్ అయ్యే విధంగా హైబ్రిడ్ డేటాబేస్ ని తీసుకొచ్చారు. డేటాను సేవ్ చేసుకునే మార్గం సింప్లిఫైడ్ గా, ఎలాంటి ఎర్రర్స్ లేకుండా. అప్గ్రేడేషన్ అవుతూ ఉండాలి, కస్టమైజేషన్ చేస్తూ ఉండాలి, ఎక్కడ స్టక్ అవ్వద్దు, దాని పర్ఫార్మెన్స్ బాగుండాలి. ఇవన్నీ మెయింటైన్ చేస్తుంది హైబ్రిడ్ డేటాబేస్ S/4HANAలో. అన్ ప్రెమిసెస్ వచ్చిన మనకి రిలీజెస్ మార్చ్ 2015లో రిలీజ్ చేశారు 1503. తర్వాత 2005, 2016, 2017, 2018 ఇవన్నీ అన్ ప్రెమిసెస్ లో వచ్చాయి. అదే క్లౌడ్ రిలీజెస్ మార్చ్ 2016 నుంచి నవంబర్ 2018 వరకు క్లౌడ్ లో కూడా అప్డేషన్స్ రిలీజ్ అవుతూ వచ్చాయి. తర్వాత బెనిఫిట్స్, మ్యాన్ పవర్ సేవింగ్, లెస్ ఎర్రర్స్, టైం సేవింగ్, ఈజీ టు ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్. అప్పుడు అలా యూజ్ చేసేవాళ్ళు. అదే ఇప్పుడు SAP S/4HANA వచ్చిన తర్వాత స్పీడ్ ప్రాసెసింగ్, స్పీడ్ డేటా ఎక్స్పోర్టింగ్, స్పీడ్ అనాలిసిస్, డేటాబేస్ సిస్టమ్, హైబ్రిడ్ డేటాబేస్ చాలా స్పీడ్ గా. సో ఇంతకు ముందు మన ECC 6.0లో ఇలా CD ఉపయోగించేవాళ్ళం. అదే S/4HANA వచ్చేసరికి చిప్స్ లాగా వచ్చాయి ఈ విధంగా. ఎగ్జాంపుల్ అన్నమాట వర్క్ ప్రాసెస్ అనేది. ఎలా దాని యొక్క స్టోరేజ్, ర్యామ్ స్పీడ్, SSD ఉపయోగించేవాళ్ళము. సాలిడ్ సాకెట్ డిస్క్ అంటారు కదా మనది డిఫరెన్స్. FICO మోడల్ ప్రతి కంపెనీలో మనకు ఆడిటర్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ట్యాక్స్ అథారిటీస్ కానీ, జర్నలిస్ట్ కానీ, బ్యాంక్స్ కానీ, లీగల్ అథారిటీస్ కానీ, ఫైనల్ అనలిస్ట్ కానీ, కంట్రోలర్స్ కానీ, ఆఫీసర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, మేనేజర్స్, అడ్మినిస్ట్రేటర్స్, ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ వీళ్ళందరూ కూడా ప్రతి కంపెనీలో ఉంటారు. వీళ్ళందరూ లేకుండా ఎక్స్టర్నల్ గా కానీ, ఇంటర్నల్ గా కానీ ఏ పెద్ద బిజినెస్లు టాటా, ఓకే రిలయన్స్ ఇలాంటివన్నీ జరగవు.
ఇంకా ఒక మన సినారియో, బిజినెస్ సినారియో, మెయిన్ ఎలిమెంట్స్, ఒక ఆర్గనైజేషనల్ యూనిట్, ఒక క్లయింట్, అతని యొక్క డేటా, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, డాక్యుమెంటేషన్, ఫైనల్ రిపోర్ట్స్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఇక్కడ ఒక బిజినెస్ సినారియో ఉంటుంది. అది. సో మీరు ఒరిజినల్ సర్టిఫికేషన్ చేయాలి అంటే 2.5 lakhs నుంచి 3.5 lakhs అవుతుంది ఎస్ఏపిలో. అది మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత చేస్తారు. ఇంకా అసోసియేట్ సర్టిఫికేషన్ చేయాలంటే 50K వరకు పడుతుంది ప్రొఫెషనల్ గా. ఓకే, ఇవన్నీ కూడా మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత చేయాల్సిందే, బయట ఎక్కడ కూడా వీటిని చేయలేరు. ఇంకా మనకి ఎస్ఏపి, ఈఆర్పి, ఈహెచ్పిఎస్ 8 యూజ్ చేసేవాళ్ళు 7 or 8. ఇప్పుడు S/4HANAలో 2022 ఫైనాన్స్ వచ్చింది. ఇంకా పూర్తిలోకి ఇది ఇండియాలోకి ఇంకా రాలేదు, టైం పడుతుంది ఇంకా. మనకి ఫస్ట్ స్క్రీన్ ఇలా ఉండింది ఎస్ఏపిలో R/3 సర్వర్. తర్వాత ఈసీసీ 6.0 మనకి ఇలా ఉంటుంది. తర్వాత S/4HANA ఇలా వచ్చింది స్క్రీన్. ఈసీసీ 6.0 ఇలా మనము జిఎస్ ని క్రియేషన్ చేస్తాం. S/4HANAలో ఇలా క్రియేట్ చేస్తాం. జస్ట్ 5% చేంజెస్ అంతే. అండర్ లైన్ అండ్ డిస్ప్లే, టేబుల్స్ లో డేటా చెక్ చేస్తాం ఇలా. సో ఇలా ఇది మా ఎస్ఏపి FICO కోర్స్, దానికి సంబంధించిన డెమోస్, వాటికి సంబంధించిన శాలరీ రేంజెస్, వాటికి సంబంధించిన ప్రోడక్ట్స్, ఇన్ఫర్మేషన్, బెనిఫిట్స్, అడ్వాంటేజెస్, ఓకే, క్లయింట్స్ అంటే ఎవరు, సిస్టమ్ ల్యాండ్స్కేప్స్ అంటే ఏంటి, ఓకే. సో FI కన్సల్టెంట్స్ కి శాలరీస్ ఎలా ఉంటాయి, ఎండ్ యూజర్ కి ఏ విధంగా శాలరీస్ ఉంటాయి అనేది క్లియర్గా ఈరోజు డెమో సెషన్స్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎనీవన్? నో సార్, యా చెప్పండి చంద్ర. ఏం లేదు సార్. యా హరిత, హరీష్, లక్ష్మి, Nothing, sir. ఎనీ డౌట్స్? క్లియర్, అర్థమైంది కాన్సెప్ట్? యా. సో Yes. వీడియో గ్రూప్ లోనే ఉంటుంది. వీడియో మీద మౌస్ తో రైట్ క్లిక్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకున్నారంటే మీ సిస్టమ్ లో సేవ్ అవుతుంది, లైఫ్ టైం మీరు వినొచ్చు. ఓకే, సో అది కాన్సెప్ట్. సో రెగ్యులర్ గా వీడియోస్ రికార్డ్ అవుతుంటాయి, గ్రూప్ లోనే పోస్ట్ చేస్తూ ఉంటాను, మీరు డౌన్లోడ్ చేసుకుని వినొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫస్ట్ మనకి 3 days బేసిక్ క్లాసెస్ ఉంటాయి, తర్వాత మనము సిస్టమ్ లోకి ఎంటర్ అవుతాం. ఓకే, సో సర్వర్ యాక్సెస్ పర్సన్ నెంబర్ ఇస్తాను, అతనికి మీరు కాల్ బ్యాక్ చేసి సర్వర్ యాక్సెస్ అనేది తీసుకోవాలి. ఓకే.